రామ్మోహన్ గారు రైట్. ఇప్పుడు లక్ష్మణాచార్యులు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణాచార్యులు గారు నమస్కారం అండి. ఇక్కడ మౌని అమావాస్య నిజంగానే అంత ప్రత్యేకమా? ఎందుకు అంటే అఫ్కోర్స్ హైందవులుగా అందరం నిజంగా గర్వించదగ్గటువంటి విషయం ఏం జరుగుతూ ఉంది ఇవాళ కుంభమేళ సాక్షిగా అంటే మాత్రం నాకు తెలిసి శశిధర్ గారు కూడా నిజంగా చాలా ఆనందపడేటువంటి అంశం. ప్రతి హైందవుడు ఇన్ఫ్యాక్ట్ ఆనందపడేటువంటి అంశం ఏంటంటే ఇంతమంది ప్రజలు హైందవ ధర్మాన్ని ఆదరిస్తున్నారా, ఆచరిస్తున్నారా అనేటువంటి గొప్ప ఈవెంట్గా మనం దీన్ని చూడొచ్చు, గొప్ప ప్రతీకగా ఈ మహాకుంభమేళను మనం చూడొచ్చు. కానీ కేవలం ఈ రోజే మునగాలి అని నిజంగా ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టుగా కొంతమంది చేసినటువంటి ఏవైతే ప్రకటనలు ఉన్నాయో లేదా ప్రచారాలు ఉన్నాయో దాని ఎఫెక్ట్గానే ఇవాళ చూడొచ్చా ఇదంతా? ముందుగా డిబేట్ లో పాల్గొన్నటువంటి అందరూ నాతోటి ప్యానల్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటూ ఈ మౌని అమావాస్యకు సంబంధించినటువంటి ఒక శుభాకాంక్షలు శుభాభినందనాలు తెలుపుకుంటూ నేను ఒక అంశం మీ ముందుంచదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, ఒక ఆవిడ హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్, ఆవిడ రీసెర్చ్ స్కాలర్, ఆవిడ ఇండాలజిస్ట్. ఆవిడ సబ్జెక్ట్ ఏంటంటే కంపారిటివ్ రిలీజియన్స్. ఆవిడ ఈ మధ్యలో రీసెంట్లీ ఒక పుస్తకం రాసింది. దాని పుస్తకం పేరు ఏంటంటే టైటిల్ ద సాక్రెడ్ జియోగ్రఫీ. ఆవిడ పేరు ఏంటంటే డయానా LECK ఈక్. ఆవిడకి ఒక శ్లోకం దొరికింది. ఏంటా శ్లోకం అంటే, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. భారతదేశానికి ఒక వరుసగా 10 సంవత్సరాలు వచ్చి గంగలో, యమునలో, కృష్ణానది, గోదావరి, తపతి, పెన్న, కావేరి ఇట్లాంటి ఒక అన్ని నదులలో మునకలేసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఒక పుస్తకం రాసింది. దేని మీద? నదుల మీద. రెండో పాయింట్, ఆవిడకి ఇంకో శ్లోకం కనబడింది. ఏంటది? అయోధ్య మధురామాయ కాశీ కాంచి అవంతిక పురి ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయిక. వెంటనే ఈ నగరాలన్నీ తిరిగి అన్ని నగరాల మీద పుస్తకాలు రాసింది. అదేవిధంగా హిమాలయాలు, తర్వాత మన సంబంధించినటువంటి ఒక ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఇదంతా రాసిన తర్వాత ఆ బుక్లో ఒక ఇంట్రడక్షన్ దగ్గర ఏం రాస్తుందంటే ఆవిడ, ఈ భారతదేశంలో నేనే రాశాను, ఇక్కడ నదులు పవిత్రం అని రాశాను, ఇక్కడ నగరాలు పవిత్రం అని రాశాను, ఇక్కడ పర్వతాలు పవిత్రం అని రాశాను. అంటే శేషాచలం కొండలు, తర్వాత శ్రీశైలము, ఈ తిరుపతి, మహానంది, హోబిలం ఇవన్నీ కూడా తిరుగుతుంది ఆవిడ. తిరిగిన తర్వాత రాసినటువంటి పుస్తకం ఆవిడ. అందులో ఆమె ఏమంటదంటే, అసలు ఈ దేశంలో పవిత్రం కానటువంటిది ఏంటి? గాలి పవిత్రం, నీరు పవిత్రం, నిప్పు పవిత్రం. కాబట్టి స్వామి వివేకానందుడు ఏమన్నాడంటే, ఈ దేశం లోపల ప్రతి మట్టి కణం కూడా పవిత్రం అన్నాడు. ఇక యోగి అరవిందులు అయితే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, మహేశ్వరి యొక్క ప్రతిరూపమే భారతదేశం అని చెప్పాడు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఇంట్రొడక్షన్ అంతా అంటే, మీరు అన్నారు కదా మౌని అమావాస్య రోజే మునకలు వేస్తే పుణ్యం వస్తుందా అనేటువంటి ఒక అంశం దగ్గరికి వస్తున్నాను నేను. భారతదేశం లోపల ఉండేటువంటి ఒక ప్రతిదీ కూడా నమ్మితే నమ్మకం అండి, బిలీఫ్. నేను వారణాసికి వెళ్తే ఆ పడవ నడిపేటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఒక సమాధానం, నన్ను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తీసుకెళ్తే ఆయన చెప్పాడు, आपको ये सादा सीधा पानी लगता है साहब अगर आप. అతనికి అన్ని భాషలు వచ్చు, ఎందుకంటే ఆయన పడవ నడిపేవాడు కాబట్టి. ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ మనం చూస్తే ఇది జలం, నీళ్లు, వాటర్, కానీ అగర్ आपको आस्था है तो, if you have the belief, if you have the faith, this becomes గంగా మయ్య. కరెక్ట్. అది ఈ దేశం లోపల ఉండబడేటువంటి యొక్క సగటు భారతీయుడి యొక్క అస్తిత్వం. సగటు భారతీయుడు తనకి మనము వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, మిగతా వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ హీ విల్ టెల్ ద వేదాంత, దట్టు అనుష్ఠాన వేదాంతం గురించి చెప్తాడు. ఎందుకు చెప్తున్నాను ఈ అంశాలన్నీ అనంటే, భారతదేశంలో ప్రతిరోజు పండగే. మనకి ఏదో ఒక పండగ వస్తుంది, కానీ కమర్షియలైజేషన్ ఆఫ్ ద రిలీజియన్, కమర్షియలైజేషన్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ, ఇది ఈ అంధ విశ్వాసానికి, మూఢ విశ్వాసానికి ఒక రకంగా ఈ రకమైనటువంటి ఒక స్టాంపేడ్కి కారణమవుతుందేమో. ఎందుకంటే మొన్న మనం చూసాం తిరుపతిలో జరిగినటువంటి ఒక వైకుంఠ ఏకాదశి రోజు
దురదృష్టవశాత్తు కొద్దిమంది చనిపోయారు తిరుపతిలో. ఇది చాలా అత్యంత బాధాకరమైనటువంటి ఒక అంశం. ఎందుకంటే ఆ మధ్యలో తిరుపతిలో ఒక పిల్లవాడిని చిరుతపులి ఎత్తుకుపోయిందంటేనే అందరి యొక్క మనసు కకావికలమైపోయింది. ఆ తల్లి పడేటువంటి ఒక ఆవేదన, ఆ రోదన అదంతా చూసిన తర్వాత ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, మన యొక్క పవిత్రమైనటువంటి యొక్క ఈ నదులని యొక్క ఏదైతే విశ్వాసం ఉందో, నమ్మకం ఉందో, ఆస్థ ఉందో, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి యొక్క బాధ్యత సనాతన భారతదేశం లోపల సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి యొక్క ప్రతి హిందూ భారతీయుడి యొక్క కర్తవ్యం. కేవలం ప్రతి హిందూ భారతీయుడి కర్తవ్యం ఈరోజు ఎందుకు పెరిగింది అంటే, మీరు చూశారు, వందలాది మంది, వేలాది మంది విదేశీయులు ఎవరైతే ఉన్నారో ఈరోజు సనాతన ధర్మాన్ని అడాప్ట్ చేసుకుంటున్నటువంటి ఒక కారణంగా కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో నలుగు దిక్కుల నుంచి కూడా ఈ రకమైనటువంటి యొక్క 144 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి యొక్క మహాకుంభమేళాలో పాల్గొని దాని లోపల మునక వేయాలనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో ఆ భావనతో ఇక్కడికి వస్తున్నారు. అట్లాంటి వాళ్ళని మనం ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తు చిన్న చిన్న అబెరేషన్స్ ఏదైతే జరుగుతున్నాయో అవి జరగకుండా ఉండాలని, దానిని పట్టించుకునేటువంటి ఒక ప్రభుత్వ యంత్రాంగం అట్లాంటి యొక్క చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకూడదని చెప్పేసి ఆ భగవంతుడిని మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా వేడుకుంటున్నాను. రైట్. ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ అండి.